నేను అడిగాను మన ఎరువు అని. సో గోవే ఎరువు అంటే మీరు అన్నారు పశువుల ఎరువు అనుకున్నాము. సో బాగా ఎండాలా లేకుంటే ఎండకూడదా అంటే లేదండి మాగాలి అన్నారు. సో అది ఎలా ఉంటుంది చూపిస్తారా? ఇప్పుడు ఈ చెట్టు పెరిగింది కదండి, దాని కింద అంతా ఎరువే. ఓకే, దాన్ని మీకు షాంపులు చూపిస్తాను. ఓకే ఓకే, దాంట్లో నుంచి తెచ్చిందే. ఓకే, మాగడం అంటే ఒక 6 months అలా ఉండిపోద్దండి. 6 months అలా ఉంచితే అది మాగిపోద్ది అనమాట. అంటే దాని మీద నీళ్లు అవన్నీ పడతాయి కదండి? ఏం కాదండి, ఏం కాదు, తడిగా. దీన్ని మంచి ఇప్పుడు దీంట్లో అన్ని ఉంటాయి అనమాట, చెట్టుకు కావాల్సినవి మైక్రోబ్స్ కానీ. సో అంటే మనము ఏదైతే తీసుకొని వస్తామో ఆల్రెడీ ఎండిపోయి ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒక 6 నెలలు అలా పెట్టి తర్వాత వాడుకుంటారు. తర్వాత ఓకే. సో మాగాలి అంటారు. మాగాలి, మామిడికాయ మాగాలన్నట్టు ఉంటే టేస్ట్ వస్తుంది అన్నట్టు దీని కూడా మాగుతుంటే అంత హెల్తీగా. పెద్దోళ్ళు ఏజ్డ్ వాళ్ళు దీన్ని కనిపెడతారు అనమాట. దీనికి ఒక స్మెల్ ఉంటుంది. ఇది మాగిందా, పచ్చిదా, ఎండిందా అని కూడా వాళ్ళు చెప్తారు. రైతులు ఎందుకైనా ఎప్పుడైనా గమనించారా, కుప్ప వేస్తారనమాట. ఆ కుప్పని ఒక 6 నెలల వరకు ఉంచి ఎండాకాలంలో దాన్ని పొలాలలో వేస్తారు. అదే కాన్సెప్ట్ ఇది కూడా. ఓకే ఓకే, దాన్ని అలా మాగనిస్తారు. సో అదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద మనకు తెలుస్తూ ఉంటుంది ఇలా మాగాలి అనేది. చాలా మంది మనం తీసుకొని వస్తాం అంటే వాళ్ళు డైరెక్ట్ మాగింది తెచ్చుకుంటారండి. అట్లా చాలా మంది మాగింది కూడా వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు తెచ్చుకుంటారు. ఓకే ఓకే. సో మనం మార్కెట్ నాకేంటంటే నాకు తెలుసు కాబట్టి నేను ముందు తెచ్చి పోసుకుంటాను. ఆ 6 months తర్వాత అది వాడుకుంటూ ఉంటాను అనమాట. అదే బిఫోర్ ది కంప్లీట్ అయ్యేసరికి 6 months ఇది వస్తుంది. సో మాగింది వేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మొక్కలకి.